కడప జిల్లా మైదుకూరులో కలియుగ దైవం తిరుమల శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీకి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జరిపారు. స్థానిక మాధవరాయ స్వామి దేవాలయం నుంచి రాయల కూడలి మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జరిగిన ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక రాయల కూడలిలో మహిళలతో పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడి కల్తీదారులను శిక్షించాలని నినాదాలు చేశారు. రాజకీయ పునరావాస కేంద్రాలతో ఏమిటి అంటే మీరే చెప్తూ ఉన్నారు, అన్య మతస్థులకు ఇవి ఆవాస కేంద్రాలు కాకూడదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. రాజకీయ పునరావాస మహాప్రసాదమైన లడ్డు స్వామివారి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై న్యాయ విచారణ జరిపి నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా హిందూ సమాజం కోరడమైనది. హిందూ దేవాలయాలు రాజకీయ పునరావాసాలుగా నిలుస్తున్నాయన్నారు అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వామి. హిందూ దేవాలయాలలో అన్య మతస్థులకు చోటు ఇవ్వకుండా హిందువులనే ఉద్యోగులుగా నియమించాలన్నారు. హిందూ దేవాలయాలను ధార్మిక పరిషత్తుకు అప్పచెప్పాలని ఆయన కోరారు. పవిత్ర తిరుమల ప్రసాదంను కల్తీ చేసిన వారిపై విచారణ చేసి కఠినంగా శిక్షించాలని స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలతో పాటు బీజేపీ జనసేన నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. ప్రపంచానికి భారతావని పూజా మందిరం అయితే భారతావనికి తిరుమల పవిత్రమైనటువంటి పూజా మందిరం లాంటిది. అటువంటి పూజా మందిరంలో సాక్షాత్తు కలియుగ వరదుడైనటువంటి శ్రీనివాసుని సమక్షంలో అపచారం జరిగినట్లుగా వచ్చినటువంటి వార్తలతో హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవాలయం విషయంలో అనేకమైనటువంటి విషయాలలో రకరకాలైనటువంటి సమస్యలు వీటన్నింటికి కూడా రావటం మనం చూస్తూ ఉన్నాం. వీటన్నింటికీ కూడా కారణం దేవాలయాలన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలు కావడం ఒక ప్రధానమైనటువంటి కారణం అని స్వామీజీలు హిందూ సమాజం భావిస్తూ ఉంది. రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్యం దేవాలయాల మీద ఉండకూడదు అని తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో జరిగినటువంటి అపచారం మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అని మరొకసారి ఇటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు జరగకుండా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ధార్మిక పరిషత్తు ద్వారా దేవాలయాల నిర్వహణ జరగాలి అని